సూర్యాపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది యొక్క అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించి ఎంతో మంది సిబ్బంది ఉన్నారని, ఆబ్సెంట్ అయిన సిబ్బందిని గుర్తించి ఆరా తీశారు. డాక్టర్ వి ఆదిలక్ష్మి సంవత్సరం నుండి విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించడానికి ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 60% సిబ్బందికి లీవ్ మంజూరు చేసిన సూపరింటెండెంట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది అందరూ లీవ్ పై వెళ్తే హాస్పిటల్ కు వచ్చే రోగుల పరిస్థితి ఎవరు పట్టించుకుంటారని సూపరింటెండెంట్ ని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ వార్డును పరిశీలించారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలన్నారు. ఓపీ రిజిస్టార్ ను కూడా పరిశీలించారు. ఫార్మసీలో మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ల్యాబ్ లో ఏ టెస్టులు నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్ కు పంపిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైద్య సదుపాయాల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది పేషెంట్లు వస్తారని పూర్తి వివరాలను తెలుసుకున్నారు. మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.